హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహిచందు టేల్స్. ఈ వీడియో వచ్చేసి డే 1 గోవా బ్లాగ్. సో మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి వాస్కో డి గామాలో దిగాము. గోవాలో ర్యాపిడో ఊబర్ లేదు. సో మేము స్టేషన్ బయట ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కెసినోస్. సో గోవాలో ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాపిడో అండ్ ఊబర్ వాళ్ళ లోకల్ యాప్ ఉంది. అది నేను వీడియో లాస్ట్లో యాడ్ చేశాను. మేము వాస్కో డి గామా టు కాలంగట్ క్యాబ్ బుక్ చేసాం. దానికి 1300 తీసుకున్నారు. మేము హోటల్కి 7కి రీచ్ అయిపోయాం. నార్మల్గా ఏ హోటల్స్ అయినా 3కి చెక్ ఇన్ ఉంటుంది, బట్ మేము ఎర్లీ చెక్ ఇన్ అడిగాం. కానీ మేము 2 ఎర్లీ వచ్చేసాం కదా, అప్పటికి రూమ్స్ ఏం ఫ్రీగా లేవంట. సో మేము అక్కడే లగేజ్ డ్రాప్ చేసి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని కింద రెస్ట్ రూమ్స్ ఉంటే అక్కడే ఫ్రెష్ అయ్యి ఇంకా మేము స్టార్ట్ అయ్యాం. మనం స్కూటీ ఆర్ క్యాబ్ రెంటల్స్ కోసం మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మనం ఉన్న హోటల్స్ దగ్గరలోనే ఉంటాయి. మేమున్న హోటల్ ఆపోజిట్లోనే ఉన్నాయి. సో మాకు స్కూటీ ఫాస్ట్గానే దొరికేసింది. అండ్ ఇక్కడ స్కూటీ రెంటల్ అయితే బ్లాక్ ప్లేట్ మీద ఎల్లో కలర్ లెటర్స్ ఉన్న వెహికల్స్ తీసుకోవాలి. మేము 2 డేస్కి రెంట్కి తీసుకున్నాం. 1 డేకి అయితే 500 ఛార్జ్ చేస్తారంట, 2 డేస్కి 800 ఛార్జ్ చేశారు. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం. నార్మల్గా హోటల్స్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, బట్ మా చెక్ ఇన్ టైం 3 o'clockకి కాబట్టి ఆ రోజు మేము బయట చేసాం. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్ ఇన్ఫెంటేరియా. ఇది మేమున్న ప్లేస్లో అంటే కాలంగుట్లో ఫేమస్ అంట. గోవాలో ఫేమస్ ఫుడ్ రాస్ ఆమ్లెట్. సో రాస్ ఆమ్లెట్ అండ్ సమ్ ఫ్రెంచ్ టోస్ట్ ఆర్డర్ చేసాం. గ్రేవీ కర్రీ గ్రేవీలో ఆమ్లెట్ వేసేసి బ్రెడ్ ఇచ్చాడు. అది రాస్ ఆమ్లెట్, ఎగ్ గ్రేవీ వేసి. సో రాస్ ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ మీద సమ్ గ్రేవీ వేశాడు. అది ఎగ్ ఆర్ చికెన్ గ్రేవీ కోకోనట్ ఫ్లేవర్తో ఉంది. సో ఫస్ట్ మేము ఫాంటైనస్కి వెళ్ళాం. మార్నింగ్ ఏ వేలో వచ్చామో అదే వేలో వెళ్ళాం, బికాస్ ఫాంటైనస్ పంజిమ్లో ఉంటుంది. ఎవరైతే మాన్సూన్లో వెళ్ళాలి అనే ప్లాన్ ఉందో వాళ్ళకైతే రెయిన్ కోట్స్ మ్యాండేటరీ. కంటిన్యూస్గా వర్షం పడట్లేదు, బట్ ఒక 5 to 10 minutes వర్షం పడి ఆగిపోతుంటుంది. సో మేమైతే అలా రెయిన్ కోట్స్ వేసుకొని ట్రావెల్ చేసాం. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే హ్యాండ్ క్యాష్ క్యారీ చేయండి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ దగ్గర వాళ్ళు పార్కింగ్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఫాంటైనస్ స్ట్రీట్లో ఎంటర్ అయ్యేటప్పుడు నో ఎంట్రీ ఫర్ విజిటర్ వెహికల్స్ అనే బోర్డ్స్ ఉంటాయి. సో మీరు వెహికల్ ముందే పార్క్ చేసుకోండి. ఈ ఫాంటైనస్ నాకు ఎందుకో చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది, బికాజ్ లైక్ ప్రతి ఇంటి ముందు నో వీడియోగ్రఫీ, నో ఫోటోగ్రఫీ బోర్డ్స్ ఉన్నాయి. మేబీ అది వాళ్ళ ప్రైవసీ అవ్వచ్చు, బట్ అలా రీల్స్లో చూసి వచ్చాం మేము కూడా ఈ ప్లేస్కి. అండ్ దెన్ అక్కడ ఒక ఫేమస్ బేకరీ ఉంటుంది, కాన్ఫెంటేరియా అని చెప్పి. సో మేము ఇంకా బేకరీకి వెళ్ళి సిరాడ్రమ్ అండ్ సమ్ చికెన్ రోల్ ట్రై చేసాం. టేస్ట్ అయితే బాగుంది. అక్కడ నుంచి ఏదైతే ఆ బేకరీ ఉందో అక్కడ నుంచి ఒక 400 meters వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ చర్చ్ ఉంటుంది. బట్ ఆ చర్చ్ కూడా అండర్ రెనోవేషన్ ఉందంట. సో అక్కడికి కూడా వెళ్ళలేదు. సో కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అనమాట. అక్కడ నుంచి అగోడా ఫోర్ట్ స్టార్ట్ అయ్యాం, బట్ ఆన్ ది వేలోనే సింక్వేరియం ఫోర్ట్ అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉంటుంది. సో ఫస్ట్ సింక్వేరియం ఫోర్ట్కి వెళ్ళాం. ఇదైతే చాలా బాగుంది. మొత్తం బీచ్, ఇక్కడ క్రౌడ్ కూడా చూసారు కదా, ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి అగోడా ఫోర్ట్ చాలా దగ్గర, బట్ అప్పటికే మా మొబైల్స్లో ఛార్జింగ్ అయిపోయింది అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. సో సింక్వేరియం ఫోర్ట్ చూసుకొని మేము అక్కడ నుంచి హోటల్కి వెళ్ళిపోయాం. సో మార్నింగ్ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసాం కాబట్టి వెళ్ళిన వెంటనే రూమ్ ఇచ్చేశారు. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మొబైల్స్ ఛార్జింగ్ పెట్టి లంచ్ చేయడానికి వెళ్ళాం. లంచ్లో మేము గోవన్ ఫిష్ థాలీ ట్రై చేయాలనుకున్నాం. సో
అంజునా బీచ్ దగ్గరలో ఆనంద్ రెస్టారెంట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ మేము చోనక్ ఫిష్ థాలీ అండ్ కింగ్ ఫిష్ థాలీ ఆర్డర్ చేసాం. నాకు అంటే అన్ని ఐటమ్స్ ఒకటే ఉంటుంది, ఫిష్ ఒకటే డిఫరెంట్. నాకైతే కింగ్ ఫిష్ కన్నా చోనక్ ఫిష్ చాలా నచ్చింది. అండ్ ప్రాన్స్ గ్రేవీ ఫ్రై కూడా ఆర్డర్ చేసాం, అది కూడా చాలా బాగుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, నేను అదైతే బీట్రూట్ బటర్ మిల్క్ అనుకున్నా ఫస్ట్లో, కానీ అది కోకుమ్ కర్రీ అంట. చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్లీ ఫిష్ థాలీ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. కమింగ్ టు ప్రైజెస్, చోనక్ ఫిష్ థాలీ 320 రూపీస్ అండ్ కింగ్ ఫిష్ థాలీ 400 రూపీస్ అండ్ ప్రాన్స్ ఫ్రై 400 రూపీస్ ఛార్జ్ చేశారు. కంప్లీట్లీ 1323 రూపీస్ అయింది. సో లంచ్ కంప్లీట్ చేసుకొని మేము అంజునా బీచ్కి వెళ్ళాం. అంజునా బీచ్ దగ్గర అయితే లైక్ బీచ్ చాలా ముందుకు వచ్చేసింది. కంప్లీట్గా ఎక్కడైతే స్టార్ట్ ఉందో బీచ్ అక్కడికే వచ్చేసింది. సో అంజునా బీచ్ తర్వాత మేము బాగా బీచ్కి వెళ్ళాం. అంజునా బీచ్ టు బాగా బీచ్ ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. బాగా బీచ్ దగ్గర ఎక్కువ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము వెళ్ళింది మాన్సూన్లో కాబట్టి వాటర్ యాక్టివిటీస్ ఏం లేవు. ఐ థింక్ అప్ టు సెప్టెంబర్ వరకు వాటర్ యాక్టివిటీస్ ఏం అవ్వవని చెప్పారు. ఇక్కడ బాగా బీచ్ దగ్గర ఒక సైడ్ చిన్న లేక్ అండ్ పక్కన బీచ్ అన్నమాట. కంపేర్ టు అంజునా బీచ్, బాగా బీచ్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. అండ్ ఇక్కడ బీచ్ షాక్స్ అండ్ బీచ్ సైడ్ రెస్టారెంట్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో బాగా బీచ్ నుండి మేము హోటల్కి వచ్చేసాం. కొంచెం రెస్ట్ తీసుకొని మా హోటల్కి దగ్గరలోనే క్యాలంగట్ బీచ్, సో అక్కడికి వెళ్ళాం. కాలంగుంట బీచ్. గట్టిగా చెప్పు. కాలంగుంట బీచ్. ఎందుకని సీరియస్గా చెప్తున్నావు, నవ్వుతూ చెప్పు. చూసారుగా ఇక్కడ వైబ్ అయితే మామూలుగా లేదు కదా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. రెస్టారెంట్ అండ్ కెఫే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. మీకు లాస్ట్లో ఒక యాప్ గురించి చెప్తా అన్నాను కదా, అదే గోవా మైల్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, గో నవ్ అండ్ గో లేటర్. సో గో లేటర్ ఏంటంటే మీరు మేబీ ఒక లైక్ నెక్స్ట్ డే ట్రావెల్ చేయాలి అలా అనుకునేటప్పుడు గో లేటర్ ఆప్షన్లోకి వెళ్తే మీకు స్కెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో మన జర్నీ స్టార్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు క్యాబ్ డీటెయిల్స్ షేర్ చేస్తారు. మ్యాక్సిమం మనకి నార్త్ టు సౌత్ ట్రావెల్ చేసేటప్పుడు లేదా ఎయిర్పోర్ట్ ఆర్ స్టేషన్కి ట్రావెల్ చేసేటప్పుడు ఈ క్యాబ్ అనేది మనకు అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు యాప్ యూస్ చేయండి. నార్మల్గా బయట అడిగితే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ మీరు ఎవరైనా నెక్స్ట్ గోవా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. If you like our videos, please do like, share and subscribe to our channel Mahi Chandu Tales. Stay tuned for more Goa vlogs.